Welcome back to All About Hack YouTube channel. This is Mr. Anonymous, Certified Ethical Hacker. ఈరోజు మనం ఫుట్ ప్రింటింగ్ గురించి తెలుసుకుందాం. అసలు ఫుట్ ప్రింటింగ్ అంటే ఏంటి? ఇందులో ఎన్ని టైప్స్ ఉంటాయి? మనం ఏమేం టూల్స్ వాడతాం అనే ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకుందాం. సో దానికన్నా ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, ఫుట్ ప్రింటింగ్లో టూ టైప్స్ ఆఫ్ ఫుట్ ప్రింటింగ్స్ ఉంటాయి. అందులో యాక్టివ్ ఫుట్ ప్రింటింగ్ అండ్ ప్యాసివ్ ఫుట్ ప్రింటింగ్. ఈరోజు మనం ప్యాసివ్ ఫుట్ ప్రింటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ప్యాసివ్ ఫుట్ ప్రింటింగ్ అంటే ఏదైనా మనం అప్లికేషన్ని హ్యాక్ చేసే ముందు వాటి నుంచి డీటెయిల్స్ గ్యాదర్ చేస్తాం అన్నమాట. ఆ డీటెయిల్స్ని అప్లికేషన్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వకుండా ఏదైతే డీటెయిల్స్ గ్యాదర్ చేస్తామో దాన్నే మనం ప్యాసివ్ ఫుట్ ప్రింటింగ్ అంటాం. సో అది మనం ప్యారటోస్లో పర్ఫామ్ చేస్తాం. సో VMwareకి లాగిన్ అయ్యి ప్యారటోస్ని ఓపెన్ చేద్దాం. మిషన్ని పవర్ ఆన్ చేద్దాం. మీకు గుర్తుందా, డే 1 ఆర్ డే 2 వీడియోలో ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ చేపేటప్పుడు ఏమైనా ఇలాంటి నాట్ ఫౌండ్ ఇష్యూస్ వస్తే నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నాను కదా. అది ఎలా రిజాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. బ్రౌజ్ మీద క్లిక్ చేయండి. విఎండికే ఫైల్ ఎక్కడుందో అది చూసుకోండి. ఈ ఫైల్ కూడా నేను డ్రైవ్లో ప్రొవైడ్ చేశాను. అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని అన్జిప్ చేసి ఈ ఫైల్ని ఓపెన్ చేసి ఈ డిస్క్ని సెలెక్ట్ చేసుకోండి. బూమ్, VMware యాక్టివేట్ అయింది. లాగిన్ డీటెయిల్స్ కూడా డ్రైవ్లో ఇచ్చాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి డీటెయిల్స్ మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో హ్యాకింగ్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన ఐపీని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ మన ఐపీలో టూ టైప్ ఆఫ్ ఐపీస్ ఉంటాయి. నెట్వర్క్ ప్రొవైడింగ్ చేసే ఐపీ ఒకటి ఉంటుంది, మన సిస్టమ్ ఐపీ ఒకటి ఉంటుంది. ఆ రెండు ఎలా తెలుసుకోవాలో చూద్దాం. ఫస్ట్ నెట్వర్క్ ప్రొవైడర్ యొక్క ఐపీ చూడాలంటే బ్రౌజర్ని ఓపెన్ చేసి ఇందులో వాట్ ఈస్ మై ఐపీ అడ్రస్ ఈ వెబ్సైట్ని సెర్చ్ చేసినట్టయితే మీకు ఇక్కడ మన బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ ప్రొవైడర్ ఐపీ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు మనం మన సిస్టమ్ ఐపీ ఎలా చూడాలో చూద్దాం, ఎలా తెలుసుకోవాలో చూద్దాం. టెర్మినల్ ఓపెన్ చేసి అందులో ifconfig అని ఎంటర్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఒక ఐపీ కనిపిస్తుంది, iNet అని చెప్పి. ఇదే మన సిస్టమ్ యొక్క ఐపీ. ఇప్పుడు ఒక వెబ్సైట్ని హ్యాక్ చేయాలంటే మనకి ఏదో విధంగా ఆ వెబ్సైట్ నుండి రెస్పాన్స్ అన్నది రావాలి. ఆ రెస్పాన్స్ రావాలంటే మనం ఇక్కడ నుంచి ఏదో ఒకటి హిట్ చేయాలి. ఏదైనా ఒక ప్యాకెట్స్ని పంపించడం కానీ పేలోడ్ని పంపించడం కానీ చేయాలి. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. బేసిక్గా మనం అది పింగ్ కమాండ్తో పర్ఫామ్ చేస్తాం. పింగ్ ఏ అప్లికేషన్ మీద మనం ఈ పింగ్ అనేది చేయాలనుకుంటున్నాం. బేసిక్గా మనం ఏ వెబ్సైట్ మీద పడితే ఆ వెబ్సైట్ మీద చేయకూడదు, లీగల్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. దానికోసం సపరేట్గా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ www.certified, wait a minute, I need to check. వెబ్సైట్ వచ్చేసి పింగ్ www.certifiedethical.com. సో ఇలా పింగ్ మనం పంపించవచ్చు అనమాట. దీని అర్థం ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక విండో ఉందనుకుందాం. విండోలో ఒక 6 సెంటీమీటర్స్ హోల్ ఉందనుకుందాం. చిన్న రాయేసాం వెళ్ళిపోతుంది, ఇంకొంచెం పెద్ద రాయేసాం వెళ్ళిపోతుంది. అదే 6 సెంటీమీటర్స్ కన్నా పెద్దది ఉంది, 7 సెంటీమీటర్స్ రేడియస్ ఉన్న రాయిని తీసుకెళ్ళి మనం ఆ విండోలోంచి పాస్ చేసాం అనుకోండి, బ్రేక్ అవుతుంది కదా.
అలాగే ఇది కూడా వర్క్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు పింగింగ్ ఎలా చేయాలో తెలుసుకున్నాం కదా. బేసిక్గా పింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మెరీన్ సబ్మెరీన్ ఉంది. సబ్మెరీన్ నీటిలో అండర్ వాటర్ వెళ్తుంది కదా. ఆ అండర్ వాటర్లో దానికి ముందేముంది అని తెలుసుకోవడానికి అల్ట్రాసోనిక్ సౌండ్స్ అనేది పంపిస్తూ ఉంటుంది. ఆ సౌండ్ మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు ఓ అక్కడ ఏదైతే డేటా ఎంత డిస్టెన్స్ లో రాక్ ఉన్నదనే ఇన్ఫర్మేషన్తో బ్యాక్ వస్తుంది అదే సిగ్నల్. అలాగే మనం పింగ్ చేసేటప్పుడు ఎంత ఎన్ని ప్యాకెట్స్ వెళ్ళాయి, సారీ అటాకర్ వల్నరబుల్ మెషిన్కి. సో ఎన్ని ప్యాకెట్స్ మళ్ళీ వెనక్కి వచ్చాయి, దాన్ని బట్టి మనం ఎంటియు డేటా ఎంత డేటాని మనం పంపాలనుకుంటున్నాం అనేది డిసైడ్ అవుతుంది. ఇప్పుడు క్లియర్గా అర్థం కాకపోతే పింగ్ మీద నేను సపరేట్గా ఫ్యాక్స్ అనే ఒక ప్లేలిస్ట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నాం. ఇప్పుడు రెస్పాన్స్ ఎలా వచ్చిందో తెలుసుకున్నాం కదా. అలాగే ఒక అప్లికేషన్, ఇప్పుడు మనం గోడాడీ అనే అప్లికేషన్ని హ్యాక్ చేయాలనుకుంటున్నాం. ఆ అప్లికేషన్ యొక్క నేమ్ సర్వర్స్ ఏంటి, డిఎన్ఎస్ ఏంటి, అవన్నీ ఏంటో ఎలా తెలుసుకోవాలో ఒక వెబ్సైట్ ద్వారా చూద్దాం. అదే whois.com. ఇందులో దాని యొక్క డొమైన్ ఎంటర్ చేద్దాం, godaddy.com. చూసారా, లాగిన్ అయిన వెంటనే డొమైన్కి సంబంధించిన చాలా డీటెయిల్స్ మనకి ఇక్కడ కనిపించాయి. బేసిక్గా దీన్నే ప్యాసివ్ రికానసెన్స్ అంటాం, లేదా ప్యాసివ్ ఫుట్ ప్రింటింగ్, ప్యాసివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. దీస్ హ్యావ్ మల్టిపుల్ నేమ్స్, మనం ఏ నేమ్స్ ద్వారా అయినా పిలుచుకోవచ్చు. ఈ హూయిస్ వెబ్సైట్ ఏం చేస్తుందంటే, మనం ఏదైతే ఇప్పుడు గోడాడీ అప్లికేషన్ హ్యాక్ చేయాలనుకుంటున్నాం, దానికి సంబంధించిన కీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇది ఎప్పుడు ఏ ఇయర్లో రిజిస్టర్ అయింది, దీని డొమైన్, ఈ గోడాడీ డొమైన్ ఎప్పుడు ఎక్స్పైర్ అవ్వబోతుంది, దాని డీటెయిల్స్, లాస్ట్ అప్డేట్, లాస్ట్ రిన్యూవల్ ఈ డొమైన్కి ఎప్పుడు చేశారు. మళ్ళా నేమ్ సర్వర్స్. బేసిక్గా నేమ్ సర్వర్స్ అంటే ఇప్పుడు ప్రతి డొమైన్కి ఒక నేమ్ సర్వర్ ఉంటుంది అనమాట. డొమైన్ ఎక్కడ పర్చేస్ చేసావు, ఇప్పుడు గోడాడీలో నేమ్ సర్వర్ని పర్చేస్ చేసాం అనుకుందాం. కాకపోతే దీని హోస్టింగ్ ప్లానర్ అనేది ఏడబ్ల్యూఎస్లో ఉందనుకుందాం. అప్పుడు ఏం చేస్తావు, ఏడబ్ల్యూఎస్కి సంబంధించిన నేమ్ సర్వర్స్ ఏవైతే ఉంటాయో, గోడాడీ పర్చేస్ చేసిన డొమైన్ ఉంటుంది కదా, వాళ్ళ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి ఏడబ్ల్యూఎస్కి సంబంధించిన నేమ్ సర్వర్స్ని మనం ఇన్పుట్ చేసినట్టయితే నువ్వు డొమైన్కి హోస్టింగ్ ప్యానెల్కి కనెక్షన్ మెయింటైన్ చేయొచ్చు అనమాట. సో నేమ్ సర్వర్స్ తర్వాత రిజిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్, రిజిస్ట్రేషన్ కాంటాక్ట్, ఎవరు రిజిస్టర్ అయ్యారు, వారి యొక్క డీటెయిల్స్. దీని ద్వారా మనం ఒక అప్లికేషన్ యొక్క నేమ్ సర్వర్స్ డిఎన్ఎస్ సిస్టమ్ లైక్ డొమైన్కి సంబంధించిన ఏ డీటెయిల్స్ అయినా whois.com ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ టూల్ వచ్చేసి నెట్ క్రాఫ్ట్ ఎక్స్టెన్షన్. నెక్స్ట్ క్రాఫ్ట్ ఎక్స్టెన్షన్ కోసం మెయిన్ సిస్టంలోకి వెళ్ళాలి. అది ఫైర్ ఫాక్స్లో వర్క్ అవుద్దో లేదో నాకు తెలియదు. సో ఓకే, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది మనం ఏదైతే అటాకర్ మిషన్ ఉందో దాని నుంచి చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది. సో నెట్ క్రాఫ్ట్ ఎక్స్టెన్షన్. ఓకే, డూ ఐ హ్యావ్ నెట్ క్రాఫ్ట్? ఓకే, దీని గురించి తర్వాత చూద్దాం. బేసిక్గా వేరే ఇంకో టూల్ ఉంది, వ్యాపలైజర్ అని చెప్పి. ఆ వ్యాపలైజర్ టూల్ ద్వారా ఏంటంటే, ఏదైతే మనం విక్టిమ్ మిషన్ ఉందో ఆ విక్టిమ్ మిషన్లో విక్టిమ్ అప్లికేషన్లో ఏమేం టెక్నాలజీ వాడారు, ఏమేం సబ్ డొమైన్స్ ఉన్నాయి అనేవి తెలుసుకోవచ్చు. హోస్టింగ్ హిస్టరీ ఇలాంటివి తెలుసుకోవచ్చు అనమాట. వ్యాపలైజర్ అని ఎంటర్ చేయండి. సో ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ జస్ట్ అప్లికేషన్ యొక్క డొమైన్ godaddy.com, ఇదే హ్యాక్ చేద్దాం అనుకున్నాం.
టెక్నాలజీ లుక్అప్ కొంచెం టైం తీసుకుంటుంది. ఐ థింక్ వాపలైజర్ వెబ్సైట్తో ఇష్యూ ఉన్నట్టుంది. బేసిక్గా అక్కడ ఏం కనిపిస్తుందంటే మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు రాకపోతే కమెంట్ చేయండి. నేను మళ్ళీ ఫర్దర్ వీడియోలో అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి buildwith.com. సో అది ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను. బేసిక్ ఏం లేదు ఇక్కడ IntelliPath. Just try to know details about IntelliPath. ఈ వెబ్సైట్ యొక్క లుకప్ చూద్దాం. బేసిక్గా ఇందులో ఏమేం టెక్నాలజీస్ వాడారో చూద్దాం. జోహో లాంటి టెక్నాలజీ వాడారు, క్లౌడ్ఫ్లేర్ వాడారు, గూగుల్ ఎనలిటిక్స్ వాడారు, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్. దీనివల్ల మన యూజ్ ఏంటంటే ఈ పర్టికులర్ వెర్షన్లో ఏమైనా వల్నరబిలిటీస్ ఉంటే ఆ వల్నరబిలిటీస్ని యూజ్ చేసుకొని మనం లూప్ హోల్ ఫైండ్ అవుట్ చేసి ఆ అప్లికేషన్లోకి ఎంటర్ అవ్వడానికి చూస్తాం. ఐ మీన్ హ్యాక్ చేయడానికి చూస్తాం. సో ఈ విధంగా ఎన్ నెంబర్ ఆఫ్ ప్యాసివ్ టూల్స్, ప్యాసివ్ రికానెన్స్ ద్వారా మనం హ్యాక్ చేయడానికి మనం లూప్ హోల్ ఎత్తుక్కుంటాం అన్నమాట. ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన లింక్స్ అని నేను డ్రైవ్లో అప్లోడ్ చేసి ఉంటాను. మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టూల్ వచ్చేసి ది బెస్ట్ టూల్ అనుకోవచ్చు ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్కి. ఎన్ నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఎలా లింక్ అయినాయి, దేనికి ఇప్పుడు నాకు ఈమెయిల్ అడ్రస్ కావాలి. ఆ ఈమెయిల్ అడ్రస్ కోసం నేను ఏ వెబ్సైట్ని రీచ్ అయితే నాకు ఆ ఈమెయిల్ అడ్రస్ దొరుకుతుంది అనేది ఈ ఒక్క వెబ్సైట్లో మనకు తెలిసిపోతుంది. అది ఎలా అంటే గూగుల్లో OSNIT ఫ్రేమ్వర్క్ అని ఎంటర్ చేయండి. అక్కడ వచ్చే ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. చూసారా, ఇప్పుడు నాకు ఈమెయిల్ అడ్రసెస్ కావాలి. సో దీని మీద క్లిక్ చేస్తే ఏ టైప్ ఆఫ్ ఈమెయిల్ అడ్రస్ కావాలి, ఈమెయిల్ సెర్చ్ కావాలా, కామెయిల్, ఈమెయిల్ ఫార్మాట్స్ కావాలా, ఈమెయిల్ వెరిఫికేషన్ దాని డీటెయిల్ కావాలా, బ్రీచ్ డేటా కావాలి. ఓకే, నాకు ఇప్పుడు బ్రీచ్ డేటా కావాలి. ఈ వెబ్సైట్ చూసారా, ఇది ఒక ఇంట్రెస్టింగ్ వెబ్సైట్. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఐ హ్యావ్ బీన్ ఫౌండ్. ఎక్కడైనా నా డేటా కాంప్రమైజ్ అయిందా అని చెక్ చేసుకోవాలంటే మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. సారీ, మీరు ఇది చెక్ చేయొచ్చు. కృష్ణ చైతన్య ఎనానమస్ అన్నాను, కాకపోతే నా నేమ్ మీకు తెలిసిపోయింది. ఐ గాట్ హ్యాక్డ్ @gmail.com. దిస్ ఇస్ మై డమ్ ఈమెయిల్ ఐడి. నో పాన్. ఈ ఈమెయిల్ ద్వారా నాకు సంబంధించిన ఎలాంటి డేటా కాంప్రమైజ్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మై డమ్ ఈమెయిల్ ఇస్తాను, కృష్ణ సారీ ఇక్కడ OneWin సైట్లో నా డేటా అనేది కాంప్రమైజ్ అయింది. ఎలాంటి డేటా? డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ అడ్రస్, నా లొకేషన్, నా IP అడ్రస్, నా పాస్వర్డ్స్, నా ఫోన్ నెంబర్. ఓ గాడ్, ఐ గాట్ హ్యాక్డ్. చూసారా, నా పర్సనల్ డేటా అన్నది ఏ వెబ్సైట్ లాగిన్లో అవ్వడం వల్ల నా డేటా అన్నది లీక్ అయిందో మనం ihavebeenpawned.com నుంచి తెలుసుకోవచ్చు. సో యూ కెన్ ఆల్సో ట్రై దిస్. ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లేదంటే OSNT సైట్కి రండి, ఈ పాత్ ఫాలో అవ్వండి, మీకు తెలుస్తుంది ఎలా ఎలా ఏ వెబ్సైట్ ద్వారా మన డేటా అన్నది బ్రీచ్ అయిందా అని చెప్పి. ఓకే, ఈరోజు మనం ప్యాసివ్ ఫుట్ ప్రింటింగ్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. రేపటి క్లాస్లో దీని ఎక్స్టెంట్ క్లాస్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే యాక్టివ్ ఫుట్ ప్రింటింగ్ ఎలా చేయాలో చెప్తాను. అక్కడ నుంచి డైరెక్ట్ మనం అప్లికేషన్స్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి డేటా ఎలా ఫెచ్ చేయాలనేది చూద్దాము. ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. గుడ్ నైట్, సీ యూ, టాటా, బై బాయ్.